KM న్యూస్ కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు కావాలని గడప ముగించుకొని నారాయణ రావడానికి స్వాగతం ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్న సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు గారు, అట్లే రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు వలివుల కాంతి గారు యాత్రకు నాయకత్వం వహిస్తూ ప్రతి గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఊరికి ఎర్రజెండను ఈరోజు మొలకని నాటుతూ ఈరోజు ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంగా ఈరోజు 100 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ దేశానికి ఏం చేసిందని చెప్పేసి ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఈరోజు ముందు కొనసాగుతున్న పరిస్థితుంది. అట్లే ఈరోజు సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా అంటే అందరికీ తెలుసు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఏం చేసింది, ఎక్కడుందని చెప్పేసి అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏం చేయకపోతే సిపిఐ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా ఎక్కువ బతిమంది చేశారని చెప్పేసి కూడా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా భూములు వంచిన చరిత్ర సిపిఐ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఉంది. లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో భూములు వంచిన చరిత్ర, ఇళ్ల స్థలాలు వంచిన చరిత్ర, విద్యార్థి సంఘాల నుంచి ఈరోజు కార్మికుల నుంచి కష్టజీవుల వరకు అనేక పోరాటాలు
నుంచి ప్రజల పక్షాన పనిచేస్తుంది కాబట్టి ప్రజల్లో ఇంకా సిపిఐ పార్టీకి ఆదరణ మిగిలింది కాబట్టి ప్రజలు ఇంకా కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఆదరిస్తుంది కాబట్టి 100 సంవత్సరాల చుట్టూ బతుకుదని చెప్పాల్స్తున్నాం. ఈ రోజు దేశంలో పుట్టవడుగా అనేక పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఈ రోజు నామరూపాలు లేకుండా స్థితిలో ఉంది. ఆమె సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ ఈరోజు 100 సంవత్సరాల వారోత్సవాలు ఘనంగా జాతీయ స్థాయిలో ఇలా జరుపుకుంటుందంటే ఖచ్చితంగా ప్రతి గుండెల్లో ఎర్ర జెండా ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ఈరోజు 100 సంవత్సరాల వారోత్సవమని ఈరోజు ఖమ్మంలో సుమారు లక్షలాది మందితో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతి ప్రాంతానికి ఎర్ర జెండా తీసుకెళ్లడం కాన్సెప్ట్ రావడం జరిగింది. ఆ వస్తువును స్వాగతిస్తూ ఈరోజు మన జాతీయ పార్టీ సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు హర్షవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన నారాయణఖేడ్ పట్టణ ప్రజలందరికీ, నారాయణఖేడ్ కమ్యూనిస్టు పార్టీ శాఖ నాయకులకు, సభ్యులకు, సానుభూతి పరులందరికీ నా నమస్కారం. కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయం ఇది. ఈ సందర్భంగా డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు జాతీయ నాయకులతో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకుల ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఇంత గొప్పగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సిపిఐ చరిత్ర గురించి, నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాల గురించి, భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ ప్రజల కోసం